నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ YellaReddy గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. YellaReddy గారు, ఇవాళ మీరు వస్తున్నారని తెలిసి ఏ టాపిక్ గురించి మీతో మాట్లాడదామని ఆలోచిస్తూ ఉన్నాను. సరే, అంటే రెగ్యులర్గా మాట్లాడే టాపిక్స్ కాకుండా ఏదన్నా ఇంకొంచెం యూనిక్గా ఉండే టాపిక్ తీసుకుందాం అనుకున్నాను. సో చిన్న పిల్లల విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేయాలి, అండ్ మరీ ప్రత్యేకించి 0 to 10 years ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ని డిజైన్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి అనుకున్నాను. మరి మీరేం చెప్తారు? 0 to 10 years ఉన్న చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ చేసుకుంటే బాగుంటుందంటారు? సార్, ఫస్ట్ బాబు పుట్టంగానే మన మైండ్లో, అంటే బాబుని ఫస్ట్ ల్యాప్లో తీసుకున్నప్పుడు మనకి ఏమైనా వస్తుందంటే, వీడు నా వంశాంకురం, వీడికి ఐ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, ఎట్ ది సేమ్ టైం కోటీశ్వరులను తయారు చేయాలి. కోటి కాదు, కోట్లు వీడికి ఇవ్వాలా అన్న ఒక మనసులో యాజ్ ఎ పేరెంటల్గా వచ్చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మన ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫాదర్ మదరే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా అదే భావంతో ఉంటారు. ఓకే. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, అందరి ప్రేమతో పాటుగా అందరి దగ్గర నుంచి మనీ కూడా కొద్ది గొప్ప ఆ బాబుకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే, పాప కాకుండా బాబుకి అయితే ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనం చూద్దామండి. దీనిలో చూసుకుంటే ఇట్స్ నథింగ్ బట్ నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ ఏంటంటే, మన లింక్ ఎలాగో పాస్ట్కి ఫ్యూచర్కి లింక్ ఎలాగో ఆ బాబు కూడా లింక్. సో కమింగ్ జనరేషన్స్ టుగెదర్ మనని నిలబెట్టేవాడు వాడే అన్న ఒక ఫీలింగ్ మనకి డెఫినెట్గా ఉండాల్సిందే. సో అతనికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా అంటే, 0 to 5 years చూసుకుంటే అండి, జనరల్లీ అక్కడ బాబు చేసేదేమీ ఉండదు. టు బి ఫ్రాంక్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ కూడా పేరెంటల్ ప్లానింగ్ అంతా కూడా. సో ఇక్కడ ఫాదర్ చేయగలిగింది ఏంటి అంటే, ఇది కరెక్ట్ ఏజ్ అని ఫస్ట్ గుర్తుంచుకోవడం అండి. బాబుకి ఈ టైం నుంచే కనుక మనం స్టార్ట్ చేయగలిగితే బాబు లైఫ్ మొత్తము ఆ ఫస్ట్ పిల్లర్ అనేది మనం వేయగలిగాము, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాము. జనరల్లీ చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి, చేసిన సార్ బాబుకి 8 సంవత్సరాలండి, 11 సంవత్సరాలండి, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఎలా ప్లాన్ చేయాలని అడుగుతారు. ఎందుకు జరుగుతుంది అంతా అంటే, ఇనీషియల్లీ ఆ ప్లానింగ్ లేదు కాబట్టి. చాలామంది చేసే మిస్టేక్స్ అండి, 1, 2 కాదు, మ్యాక్సిమం చేస్తారు. ఏదో ఉందిలే, అది ఉంది, ఇది ఉంది, అలా క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 6th, 8th, 9thకి వచ్చేపాటికి ఏంటంటే, అప్పుడు ప్రాబ్లం తెలుస్తాయి. అరే నేను చేయలేదు, చాలా వచ్చే కాల్స్ అవేయండి. సో ఇక్కడ మనకేంటి అంటే, దాదాపు ఇండియాలో ఉన్న ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ లేకపోతే ప్రతి బ్యాంక్ వాళ్ళు చిన్నపిల్లలకు సంబంధించిన ఏదో ఒక ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. జనరల్ IRDA ప్రొడక్ట్స్లో ప్రతి కంపెనీ కూడా చిల్డ్రన్స్కి ఏదో ఒక ప్లాన్ ఉంటూనే ఉంటుందండి. ఓకే, అట్ ది సేమ్ టైం మ్యూచువల్ ఫండ్లో కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో ఇక ఇదేంటి అంటే, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కానీ, యాక్సిస్ కానీ, HDFC కానీ, టాటా కానీ, వీళ్ళు ఏంటంటే చిల్డ్రన్ కోసం ఎస్పెషల్లీ కొన్ని ఫండ్స్ పెడతారు. అది పిల్లల పేరు మీదనే చేయొచ్చు. గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో కెన్ ఇన్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్స్. సో కొన్ని ఏంటంటే దీనిలో 2 రకాలు చేయొచ్చండి. ఒకటేమో బాబు పేరు మీదనే తీసుకోవచ్చు. నెంబర్ 2, బాబు పేరు మీద పేరెంట్స్ చేయొచ్చు, లేకపోతే బాబు పేరు మీద గ్రాండ్ పేరెంట్స్ కూడా చేయొచ్చు. ఇలా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో ఎవరి పేరు మీద డిపెండ్స్ ఆన్ ది డాక్యుమెంటేషన్, కరెక్ట్గా ఎవరి పేరు మీద చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్లీ వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు బాబుకి యాక్చువల్లీ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఫ్యూచర్లో బాబు ఏమవుతాడు అనేది మనకి ఎవరికి తెలియదు, ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో ఇప్పుడు మనం ప్లాన్ చేయాల్సింది ఏంటంటే, మేబీ ఇంజనీరింగ్ ఈరోజు వేసుకుంటే 20-25 lakhs, మేబీ మెడిసిన్ ఎంత అవుతుందో మీకు తెలుసు అండి, మేబీ 1 crore, మేబీ ఫారిన్లో ఎడ్యుకేషన్ డిగ్రీ ఇలాంటివి ఏమైనా చేయాలి, లేకపోతే ఇండియాలోనే డిగ్రీ చేయాలి, ఎంత ఖర్చు అయ్యిద్ది. నా MBA టైంలో ఆ రోజుల్లో నేను 5,000 తోటి పాస్ అయిపోయాను. బట్ ఈరోజు 5 లక్షలు అవుతుందని రీసెంట్లీగా చెప్పాను. సో ఖర్చులు అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ రోజుకి అంటే 18 years, 21 years అయిన తర్వాత ఏం చేయాలి? బాబు ఫారిన్ వెళ్తాను అనుకోండి, నో అనడానికి ఆస్కారం లేదు. సో అందుకని మనం ఒక లిమిటేషన్స్కి వెళ్ళకుండా మ్యాక్సిమం పాసిబుల్ మనం ప్లాన్ చేయాల్సిందే. సో అట్లా ప్లాన్ చేయడం ద్వారా ఫస్ట్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ కంపల్సరీ ప్లాన్ చేయాల్సిందే.
ఇంకా స్తోమత ఉంటే కనుక బాబు సెటిల్మెంట్ అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మేబీ 30-35 మధ్యలో ఏదైతే చేద్దాం అనుకున్నాడో అది ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఆ టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ బిగ్ స్టార్ట్ తోటి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే బాబు సెటిల్మెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ 30-35లో మేజర్ అమౌంట్ వచ్చేట్టుగా చూస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ బాబు రిటైర్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. బాబు రిటైర్మెంట్ ఎందుకు గ్రాండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే అండి చాలామందిని చూస్తున్నాను, ఆ ఇంట్లో తాతగారు కట్టిన ఇంట్లో ఉన్నా కూడా తాతగారి పేరు తలుచుకోము. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా చిన్న అమౌంట్ మేబీ 2000 రూపీస్ పర్ మంత్ మనం పే చేసినా కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో అంటే మేబీ ఒక 50 సంవత్సరాలు అలా వేసుకోండి, అంటే బాబు ఎర్లీ రిటైర్మెంట్ టైంలో ఒక 6 కోట్ల నుంచి ఒక 20 కోట్ల దాకా ఇస్తే ఎలా ఉంటుందండి? విత్ వెరీ స్మాల్ అమౌంట్ త్రో అవే మనీ. ఈరోజు అలా బయటికి వెళ్ళేసి వచ్చేస్తే ఖర్చు అయ్యే అమౌంట్ ఏమండి, చిన్న షాపింగ్ కోసం అలా బయటికి వెళ్తే 2000 ఖర్చు అయ్యింది. అలాంటి 2000 రూపాయలు పర్ మంత్ బాబు రిటైర్మెంట్ కోసం పక్కన పెడుతూ వెళ్ళామనుకోండి 6 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో మనకు వస్తూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ హౌ ప్రొఫెషనల్లీ యు ఆర్ మేనేజింగ్ దట్ పర్టికులర్ ఫండ్స్, డిపెండ్స్ ఆన్ ఇట్ ఆఫ్ కోర్స్. సో ఇంత చిన్న అమౌంట్ గ్రాండ్ పేరెంట్స్, ఎందుకంటే బాబు రిటైర్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ని ఇదిగో మా తాతగారు ఇచ్చిన గిఫ్ట్, తాతగారి పేరు అక్కడ 1-10 సార్లు తలుచుకోవడం జరుగుతుంది. ఎంత సంపాదించినా ఉపయోగం అండి అన్న వాళ్ళకి ఇది కరెక్ట్ అనమాట. నేను మా నెక్స్ట్ జనరేషన్కి ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉపయోగపడేట్టుగా ఇలా చిన్న అమౌంట్ తోటి చేయొచ్చు. చాలామంది ఈరోజు అదే పని చేస్తూ ఉన్నారండి. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 6-20 కోట్లు అన్నారు కదా, మరి అంత పెద్ద కార్పస్ని మనం ఎండ్ ఆఫ్ ది డే రాబట్టుకోవాలి అంటే మరి ఈ మంత్లీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటారు? జనరల్లీ అదేనండి, తాతగారు అదే అనుకుంటారు. చాలామంది నాతో నేను కస్టమర్లు ప్రతి ఒక్కరికి నేను పిచ్చేస్తాడు, కొంచెమన్నా చిన్న అమౌంట్ అన్నా పెట్టండి పక్కన అని. సో బట్ వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ కరెక్టే. సార్ నేను అంతకాలం ఉండకపోవచ్చు కదా, 50 సంవత్సరాలు ఉండకపోవచ్చు కదా. అదే గ్రేట్నెస్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్. కొంచెం అమౌంట్ కార్పస్గా అక్కడ పక్కన పెట్టేసేయండి, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి రెగ్యులర్లీ మీకు కమింగ్ 20 years కమింగ్ 50 years రెగ్యులర్గా ఆ అమౌంట్ ఎస్ఐపి ద్వారా రన్ అవుతూ ఉంటుంది. చిన్న అమౌంట్ అలా పక్కన పెట్టేస్తే చాలు. అది చాలామందితో నేను చేయించాను, వద్దు అన్నా కూడా నేను చేయించాను, లేదని మీరు పెట్టి తీరాల్సిందే. ఆ తర్వాత ఇప్పుడు అంటారనమాట చాలా మంచి పని చేశారండి ఆ రోజు, లేకపోతే ఇప్పుడు ఎందుకంటే 7 సంవత్సరాలు అయిపోయింది చూస్తుండగా కానీ క్యాపిటల్ ఆ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంది. ఎట్ ది సేమ్ టైం రెగ్యులర్గా ఎస్ఐపి వెళ్తూ ఉంది, అది గ్రో అవుతుంది, ఇది గ్రో అవుతుంది. ఇట్ విల్ నెవర్ బి జీరో. అండ్ బాబుకి అక్కడికి వచ్చేపాటికి మేజర్ అమౌంట్ వస్తుంది, 6 కోట్ల 50 కోట్ల మధ్యలో. ఇంకా ఒక్కొక్కసారి డిపెండ్స్ ఆన్ ది ప్రొఫెషనలిజం అన్నాయి చూడండి, అంతకన్నా ఎక్కువ ఈవెన్ బిగ్ అమౌంట్ కూడా రావచ్చు అక్కడ ఏమండి. సో వీటన్నిటికన్నా ముఖ్యం యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అవర్ ఎయిమ్ ఈజ్ దట్ ఆ బాబుని మనీ మైండెడ్గా తయారు చేయడం కాదండి. అల్టిమేట్గా ఏంటంటే కొన్ని ఇంపార్టెన్స్ ఆఫ్ ది మనీ గురించి మనం చెప్పడం ఒకటి. నెంబర్ 2 వాల్యూ ఆఫ్ ది సేవింగ్. చాలామంది ఈ రోజుల్లో అదే మిస్ అవుతున్నారండి. వాల్యూ ఆఫ్ ది మనీ లేకపోవడం వల్ల ఆర్ సేవింగ్ ఇంపార్టెన్స్ లేకపోవడం ద్వారా చాలామంది ఒక పక్కదారి వెళ్ళడము, లేకపోతే అంటే పేరెంట్స్ కానీ ఆ వాల్యూ ఇవ్వకపోవడము అనేది మనము చిన్నప్పటి నుంచి కూడా ఇలా నీ పేరు మీద ఒక నెలకు ఒక 1000 రూపాయలు 2000 వేస్తున్నాము అంటే బాబుకి ఆటోమేటికల్లీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో ఇంత అమౌంట్ నా పేరు మీద వస్తుందా, నా పేరు మీద కూడా చేయండి, నేను చిన్న పని చేస్తాను. ఇప్పుడు నా పేరు మీద చేయండి అని బాబు అడిగాడు అనుకోండి, యు ఆర్ నాట్ ఎర్నింగ్ కదా అంటే, నో ఐ విల్ ఎర్న్, నేను కారు తుడుస్తాను, నో ప్రాబ్లం, ఇంకా చిన్న పని చెప్పు నేను చేయిస్తాను, నా పేరు మీద ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయండి. అలాంటి హ్యాబిట్ అనేది కనుక మనం చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేస్తే అక్కడ అంటే కష్టానికి వాల్యూ అనేది తెలుస్తుంది, మనీకి ఇంపార్టెన్స్ తెలుస్తుందండి. సేవింగ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో బాగుంటుందనే వాల్యూ తెలుస్తుంది. దుబారాన్ని ఖర్చు పెట్టొచ్చండి అల్టిమేట్గా ఇంకా ఏమండి. సో అంటే అలానే ఏదో ర్యాట్ రేస్ని ఇప్పటి నుంచే పార్టిసిపేట్ చేయమని కాదండి. ర్యాట్ రేస్ ఈజ్ నాట్, బట్ హ్యాపీ మైండ్ని తయారు చేయాలి అంటే అల్టిమేట్గా ఈ మనీ వాల్యూ అనేది మనం చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవ్వడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఇవన్నీ అండి. ఓకే అండి. ఇట్స్ నాట్ దట్ ఒక మంచి హెల్దీ వెల్దీ సిటిజన్ని తయారు చేయడమే మనీకి ఇంపార్టెన్స్ వాల్యూని కలగజేయడము. ఆ టైంలో నుంచి మనం చేస్తే అల్టిమేట్లీ ఇండియాకి ఒక గ్రేట్ సిటిజన్ ఇచ్చే అవకాశం మనకు ఉంటుందండి.
రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎల్లారెడ్డి గారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.